హలో హోమ్ కుక్స్. ఇవాల్టి రెసిపీ తొక్కుడు లడ్లు. ఈ పేరు నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాలా ఎంతమంది ఫస్ట్ టైం వింటున్నారు? పేరు తెలియకుండా రెసిపీ ఎలా చెప్తున్నాను అని అనుకోకండి, దాని గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే రెసిపీ చూసేద్దాం. 1 కేజీ తొక్కుడు లడ్లు చేయడానికి 3/4 కేజీ శనగపిండి తీసుకోవాలి. అందులో రాళ్ళు అవి ఏం లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలా క్లీన్ చేసి పెట్టుకున్న శనగపిండిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం ముద్దలా కలిపి పెట్టుకోండి. మళ్ళీ అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి నీట్గా ఇలా చపాతీ పిండిలాగా రెడీ చేసుకోండి. ఈ పిండి ఎక్కువ గట్టిగాను ఉండకూడదు, ఎక్కువ స్మూత్గాను ఉండకూడదు. అలా పిండి కలిపి పెట్టుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా చూపిస్తున్న షేప్స్లో రెడీ చేసుకోవాలి. ఇంతే లెంత్ ఉండాలి, ఇంతే విడ్త్ ఉండాలని ఏం లేదు. ఏ షేప్స్ అన్నా రెడీ చేసుకోవచ్చు. మనకు డీప్ ఫ్రై చేయడానికి అనుకూలంగా ఏ షేప్ ఉంటుందో, ఏ కడాయి ఉంటుందో దాన్ని బట్టి చేసుకోవచ్చు. కలుపుకున్న పిండంతా ఇలా షేప్స్గా రెడీ చేసుకున్న తర్వాత కొన్నిగా బ్యాచెస్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి. ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతూ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న షేప్స్ అన్నిటిని ఇలా ఒకే కలర్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఒకవేళ ఫ్రై చేయడానికి పెద్ద కడాయి యూస్ చేస్తే అన్నిటిని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇవి కొంచెం చల్లారాక ఇలా చూపిస్తున్నట్టుగా చిన్న పీసెస్లో కట్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ చల్లారనివ్వకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవడం బెటర్. ఇలా పీసెస్ కట్ చేసేటప్పుడు ఏ పీసెస్ అయినా సరిగ్గా ఫ్రై అవ్వలేదు అని అనిపిస్తే మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ పీసెస్ అన్నిటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్నిగా బ్యాచెస్లో గ్రైండ్ చేసుకుంటే పిండి బాగా మెత్తగా వస్తుంది. అలా మిక్సీ పట్టుకున్న పిండిని బాగా జల్లెడ పట్టుకోవాలి. చేత్తో అంటూ జల్లెడ పడుతూ ఉంటే మనకు చాలా వరకు పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. జల్లెడ పట్టిన తర్వాత చాలా పిండి మిగిలిపోయింది అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకుంటే సరిపోతుంది. పిండి మొత్తం రెడీ అయిన తర్వాత ఒక గ్లాస్తో పిండిని కొలుచుకోండి. నాకు ఇక్కడ పిండి 2 గ్లాసులకి సరిపోయింది. పిండి కొలుచుకున్న గ్లాస్తోనే చక్కెర కూడా కొలుచుకోవాలి. 2 కప్పుల పిండికి 1.5 కప్పు చక్కెర పడుతుంది. తీపి ఎక్కువ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఈ మెజర్మెంట్స్ అయితే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. 1.5 కప్పు చక్కెరకి 1 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసి పాకం పట్టుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి స్పూన్తో కలుపుతూ పాకం రెడీ చేసుకోవాలి. అది రెడీ అవుతున్నప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో చక్కెర, ఇలాచీ వేసి ఇలాచీ పొడి రెడీ చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న ఇలాచీ పొడిని ఆ పాకంలో యాడ్ చేస్తూ మళ్ళీ పాకం వచ్చేలాగా కలుపుకోవాలి. కొంతమంది ఇలాచీ డైరెక్ట్గా వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. ఇలాచీనే కాకుండా వేరే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చక్కెర అంతా కరిగి పాకం రెడీ అయిన తర్వాత మరీ లేత పాకు కాకుండా ఇలా చూపిస్తున్నట్టుగా పాకం రెడీ చేసుకోవాలి. 2 వేళ్ల మధ్యలో అంటుతీగ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక కడాయిలో నెయ్యి యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. అయినంత కొద్దిగా ఎక్కువ నెయ్యి తీసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. నెయ్యి మొత్తం వేడయి కరిగిన తర్వాత అందులో కిస్మిస్, కాజు వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి పాకం పోసి బాగా కలుపుకోవాలి. ఎక్కడ పొడి మిగలకుండా బాగా కలుపుకోవాలి. పాకంతో పాటు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్, గోడంబి, నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. వేసిన నెయ్యి ఎక్కడ తేలకుండా కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా ఉంటలు కట్టుకోండి. లడ్డూలు కట్టేటప్పుడు ఎక్కడా క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత లడ్డూలు కట్టడం లేట్ అవుతే పిండి ఇలా గట్టిగా పొడిగా అయిపోతుంది. ఇలా పొడిగా అయినప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోండి. ఇలా చేస్తే లడ్డూలు మళ్ళీ స్మూత్గా రెడీ అవుతాయి. కలుపుకున్న పిండి మొత్తాన్ని ఒకే సైజ్ లడ్డూలు కట్టి రెడీ చేసుకోవాలి. అంతే, తొక్కుడు లడ్లు అలియాస్ బేసన్ లడ్డు రెడీ. బై ద వే, ఇందాక పేరు తెలియకుండా రెసిపీ ఎలా చెప్తున్నా అన్నాను కదా, ఎందుకంటే ఇవి రెడీ చేసింది నేను కాదు, శ్యామల అక్క. తను ఈ లడ్లే కాదు, చూపిస్తున్న ఐటమ్స్ అన్నిటినీ ఇంట్లోనే చాలా హైజీనిక్గా రెడీ చేస్తారు. మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.